నమస్తే ఫ్రెండ్స్. మా గణేషుడిని ఇలాగ అలంకరించుకుంటున్నానండి. పూజలేనండి. ఈ ఛానల్‌లో ఎక్కువ పూజలు ఇయ్యే పెడుతుంటాను. అలాగా తెల్ల పూలు మా ఇంట్లో అండి. ఈరోజు పెట్టే పూలన్నీ మా ఇంట్లో వచ్చినియండి. అవన్నీ తీసుకొచ్చి అలాగ అలంకరణ చేసుకున్నాను. స్వామికి చాలా బాగున్నాయి కదండీ! అలాగే నీలం కలర్ ఉంటాయి కదా! శంఖం పువ్వులు అయి కూడా పెట్టుకున్నానండి. అలాగే మహాలక్ష్మికి ఈ దేవుడి దగ్గర ఇలాగ అలంకరణ చేసుకుంటూ ఒక మంచి విషయం చెప్తానండి. చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్ 3 మినిట్స్ పెట్టుకోమని ఇచ్చారు కదండీ యూట్యూబు. ఆ పైన 3 మినిట్స్ అబోవ్ అయితేనే లాంగ్ వీడియో కింద వస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మంచిగా చెప్తున్నారు. తెలుసుకోండి. అలాగే ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ చేస్తుంటాను కదండీ! నా మనసు మాటలు దేవుడిని కోరుకునేది చెప్తానండి. మీరేమని కోరుకుంటారో మరి మీకే తెలియాలి. నేనైతే చెప్తున్నాను. ఏంటంటే నేను దేన్ని ఎక్కువగా ఆశించనండి. ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతాను. కాకపోతే యూట్యూబ్ ఎందుకు పెట్టానో తెలుసా అండి? మంచిగా వీడియోస్ పెట్టొచ్చు. మంచి విషయాలు నేను తెలుసుకుంటున్నాను. అందరికీ తెలియచేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏమైనా యూట్యూబ్ నుంచి అమౌంట్ మనకి ఇప్పటికైనా వస్తుందనుకోండి. మనకంటూ వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేసేటట్టుగా ఉంటుందని నా ఉద్దేశ్యం అండి. అలాగే మనకి చిన్న చిన్న అవసరాలుంటాయి. ప్రతీది మనం అడగలేం కదండీ! అలా కూడా మనకి కొంత ఉపయోగపడుతుంది. ఏంటంటే ప్రతిదానికి మనం ఒకళ్ళని అడిగేటట్టు మనం ఉన్నామనుకోండి, అది ఎంత అవసరమైనా సరే అడగలేము. మనకి కలిగినంతలో మనకలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఇబ్బందులు రాకుండా ఉన్నాయండి. నాకైతే మాత్రం పర్వాలేదు. అలాగా వెళ్తుంది. అందుకనే తృప్తిగా స్వాములని, లక్ష్మీదేవిని అందరిని చక్కగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకుంటానండి. అంతే కాదండోయ్! ఈ వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఓకే అండి. థాంక్ యూ.